రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చిన అవినీతి ఆరోపణలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. కార్పొరేషన్ కు చెందిన 10 మంది అధికారుల సస్పెన్షన్ వ్యవహారంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై మాజీ మేయర్ పారిజాత తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. 5 ఏళ్లుగా బడంగపేట అభివృద్ధి కోసమే పనిచేశానని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వార్తలు మనిషికి చాలా అంటే అవగాహన లేని నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని పారిజాత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అభివృద్ధి పనిని కౌన్సిల్ తీర్మానం మేరకే కార్పొరేటర్ల మద్దతుతో నిర్వహించామని ఆమె స్పష్టం చేశారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణల్లో నిజం లేదని, ఎవరైనా వీటిని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది. ఎవరు అవినీతి పరులున్నా వదిలే ప్రసక్తి లేదు. ఇది పార్టీ బేస్ కాదు. ఎందుకంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. మేమున్నటువంటి పీరియడ్ లో అవకతవకలు ఏమన్నా జరిగినా, మా ప్రమేయం ఏమన్నా ఉన్నా, మేము కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఏ డివిజన్ లో ఏ కార్పొరేటర్ డివిజన్ లో జరిగినా ఆ కార్పొరేటర్ తో పాటు మేము బాధ్యత వహిస్తాము. ఇది ట్రాన్స్పరెంట్ ఉన్నటువంటి ప్రభుత్వము. ఎక్కడ కూడా ఎవరిని ప్రోత్సహించి ఎవరిని ఎన్కేసుకొచ్చే ప్రభుత్వం కాదు. కాబట్టి మేము మా పీరియడ్ లో జరిగినటువంటి విషయాలకు, మా పీరియడ్ లో జరిగినటువంటి అవినీతి ఏదన్నా ఉంటే దానికి బాధ్యత మేము వహిస్తాం. గురిగింజ ఆ శాస్త్రం ఉంటది కదా, అది మనకు అవసరం లేదు. కాకపోతే ఎందుకంటే ఒకరి మీద ఒక మహిళ ఉంది, ఇక అదనంగా దొరుకుతున్నాయి అని చెప్పేసి కౌంటర్ వేసి, అయితే నేనేం చెప్పినా తోటి రిజల్ట్ తీసుకున్నాక అసలు ఇది ఇంకా ఎంబీ రికార్డే కాలేదు మేడం. మొత్తం పని కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా పని కాలేదు, పని జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మేము సర్పంచ్ ఉన్నప్పుడు కట్టినటువంటి టాయిలెట్స్ గట్టిగా ఉన్నాయి. ఒకవేళ పని చేస్తా ఉంటే ఏమైనా డ్యామేజ్ అయితే మొత్తం కూడా కొడదాము, లేదంటే కొంచెం మోడర్న్ గా బేస్ చేసుకొని చేద్దాము. కానీ 40 లక్షలు అనేది కాదు, ఓన్లీ 31 లక్షకు సంబంధించినటువంటి 31 లక్షనే ఈ రోజు టెండర్ లో వచ్చింది. మరి 31 లక్షలతోటి మోడర్న్ గా మన నల్లాలు కానివ్వండి, వాష్ ఏరియాలు కానివ్వండి, అన్నిటిని అభివృద్ధి చేస్తామని కాంట్రాక్టర్ చెప్తే డి గారు పరిశీలించారు. అది ఇంకా ఎంబీ రికార్డు ఇప్పటికీ కూడా ప్రస్తుతం కూడా ఎంబీ రికార్డు కాలేదు. అట్లాంటిది 40 లక్షలు తిన్నారు అంటే మరి నువ్వు తినాలనుకుంటున్నావేమో, అందుకే ఇంకోరి మీద అబాండం వేస్తున్నావు. అందులో మన కమిషన్ కావాలని అడుగుతుర్రేమో వాళ్ళ కోసం, అది తెలియదు మనకి. ఇసుక రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చిన అవినీతి ఆరోపణలు రాజకీయంగా పెను దుమారమైతే రేపుతున్నాయి. కార్పొరేషన్ కు చెందిన 10 మంది అధికారుల సస్పెన్షన్ వ్యవహారంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై మాజీ మేయర్ పారిజాత తీవ్రంగా స్పందించడం జరిగింది. మరి ఆమె ఏమన్నారు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, ఈ అవినీతి ఆరోపణలు గల కారణాలేంటి? మాజీ మేయర్ పారిజాత కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు, సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గడిచినటువంటి కొంతకాలంగా అక్కడ బడంగపేట్ మేయర్గా ఉన్నటువంటి పారిజాత ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ నడిచింది. బడంగపేట్ ప్రత్యేక కార్పొరేషన్ ఉండే జిహెచ్ఎంసీలోకి విలీనం కాకున్న సమయంలో సో అప్పుడు సరస్వతిగా ఉన్నటువంటి కమిషనర్ అనేక పనులకు, చెయ్యని పనులకు కొంత రూపాయి చేస్తే 10 రూపాయలు బిల్లు పెట్టినటువంటి సిచ్యువేషన్ చూసాం. దాని మీద మనం వార్తలు వేసాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకసారి 10 మంది ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు అంటే కేవలం బిగ్ టీవీ గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్టిగేట్ చేయడం, ఆ వార్తలన్నీ ప్రసారం చేయడం, ఆధారాన్ని కూడా బయట పెట్టడం. మనకి లీగల్ నోటీస్ కూడా వచ్చింది తన అంశంలో. సరస్వతి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్గా పనిచేసి అవినీతికి పాల్పడినటువంటి సరస్వతి మనకు లీగల్ నోటీస్ కూడా పంపింది. అయినప్పటికీ కూడా ఎక్కడా జరగకుండా, ఎక్కడ వెనుకడుగు వేయకుండా పూర్తి స్థాయి ఆధారాలతో మనం బయట పెట్టాం. అయితే ఇక్కడ అవినీతి జరిగినటువంటి మాట వాస్తవమే. అక్కడ మేయర్గా పనిచేసినటువంటి పారిజాతకు కూడా కొంతమేర భాగం ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి అధికారులే మనకి ఆఫ్ ద రికార్డులో సమాచారం ఇచ్చారు. దానిపైన వాళ్ళు
అఫీషియల్గా ఏం మనకి ప్రూఫ్స్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు మాత్రమే నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో ఒకవైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విజిలెన్స్ మనం వార్తలు వేసిన తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. దాని తర్వాత గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరిగిందని పూర్తి స్థాయి పరిశీలించిన తర్వాత మొదటిసారిగా అక్కడ బడంగపేట మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి సరస్వతితో పాటు 10 మందిని అవుట్రైట్గా జిహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత అనేక ఈ వివాదాలు బడంగపేట చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. కొత్త డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు సమ్మయ్య. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏసీబీ విచారణ సరస్వతి అంశంలో చేపడుతున్నప్పుడు బడంగపేటగా మాజీ మేయర్గా పనిచేసినటువంటి పారిజాత ఇప్పుడు ఆలమ సడన్ వచ్చి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, పార్టీకి సంబంధించిన ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తున్నారనేది ఆమె భావోద్వేగానికి లోనై తాను ఎట్లాంటి తప్పు చేయలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కరప్షన్ బేస్గా మనం ఒకసారి గమనిస్తే గతంలో ఎప్పుడు కూడా కేవలం అధికారులు మాత్రమే బలి అవుతారు. నాయకులు కొన్ని సందర్భాల్లో నాకు ఈ పని కావాలని చెప్తే అది ఎట్టి పరిస్థితిలో చేసేందుకు అధికారులు కొంత అత్యుత్సాహం ఓవర్గా ఫీల్ అయ్యి దాన్ని ఏదో విధంగా ఆ పని పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేస్తారు. అల్టిమేట్గా అది విచారణ చేపడితే దాని వెనుకలు ఉన్నటువంటి నాయకులు కానీ దాన్ని ఆదేశించినటువంటి నాయకులు ఎవరు కూడా బలి అవ్వరు, అల్టిమేట్గా అధికారులే బలి అవుతారు. చాలా కేసులు మనం దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మాజీ మేయర్ పారిజాత కూడా ఇదే అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అవినీతి చేయలేదు, నా హయాంలో అవినీతి జరిగి ఉంటే శ్రవణ్ అటు విజిలెన్స్ అధికారులు కూడా అవినీతి జరిగింది అంటూ కూడా 10 మంది అధికారులను సస్పెండ్ చేయడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు పారిజాత ఎందుకు ఈ విధంగా స్పందించడం జరిగింది? విజిలెన్స్ విచారణలో తన పేరు ఏదైనా బయటకు వచ్చిందా? విజిలెన్స్ విచారణ అవుట్ రైట్గా డిప్యూటీ కమిషనర్ ఏం పని చేసింది, ఎన్ని టెండర్లు పిలిచింది, ఎన్ని టెండర్లు పిలవకుండా తనకు సంబంధించిన వాళ్ళకి అప్పనంగా పనులు అప్పచెప్పింది అనేటువంటి అంశాన్ని మాత్రమే విచారణ చేసింది. దీని వెనకాల పొలిటికల్గా ఎవరున్నారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి అంశాల్లో లోతుకు వెళ్ళలేదు. కానీ అక్కడ అధికారులు చెప్పినటువంటి సమాచారం కానీ విజిలెన్స్కి దాని తర్వాత ఏసీబీకి ఇచ్చినటువంటి కంప్లైంట్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను అండగా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈమె చెలరేగిపోతుంది అనేది ప్రధానంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకు ఆఫ్ ద రికార్డులో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మాజీ మేయర్గా పనిచేసినటువంటి పారిజాత కూడా కొంతమేర ఇందులో భాగం ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు మనకి సిబ్బంది కూడా ఆఫ్ ద రికార్డులో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇంకా మనం లోతైనటువంటి దర్యాప్తు చేస్తే ఎవరు వెనకాల ఉన్నారని కూడా అన్ని విషయాలు బయటపడతాయి. అసలు అవినీతి అనేది ఎన్ని కోట్ల మేర అవినీతి జరిగింది, ఏ సంవత్సరం నుంచి అవినీతి జరిగింది అని విజిలెన్స్ విచారణలో తేలింది? దాదాపుగా 2020 నుంచి 2020, 21, 22, 23, 24, 25 మధ్యలో కేవలం ఒక 6 నెలలు మాత్రమే ఆమె అక్కడ డిప్యూటీ కమిషనర్గా లేదు. సో దాని తర్వాత దానికన్నా ముందు 2 సంవత్సరాలు తర్వాత అంటే సరస్వతి ఉన్నటువంటి పీరియడ్ ఆల్మోస్ట్ 2 years. అంటే మనం ఇప్పుడు ఒకసారి గమనిస్తే 2023-24లో ఆమె అవుట్రైట్గా అక్కడ డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు, సోలోగా ఆమెనే వ్యవహరించారు. ఇప్పుడు వేరే చోట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెన్ను టెండర్ పిలవాలనుకుంటే ఆ పెన్నుకి సంబంధించినటువంటి అంశం కూడా పెన్ క్యాప్కి ఒక విధంగా టెండర్, పెన్లో ఉన్నటువంటి రిఫిల్కి ఒక విధంగా టెండర్, పెన్ బాడీకి ఒక విధంగా టెండర్, ఆమెకి నచ్చిన వాళ్ళకి. ఎందుకంటే పెన్ను మొత్తం కొంటే 10 రూపాయలు, 10 రూపాయలు నేను వెళ్ళాలంటే టెండర్కి వెళ్ళాలి. కానీ నేను నాకు నచ్చిన వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే క్యాప్ని విడదీసి 5 రూపాయలకి నేను టెండర్కి పిలుస్తా. అప్పుడు నేను టెండర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, నామినేషన్ బేసిస్లో నాకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. అందులో ఉన్నటువంటి రిఫిల్ 2 రూపాయలకి నేను టెండర్ 2 రూపాయలకే ఇవ్వదలుచుకున్నా. సో అప్పుడు కూడా టెండర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, నాకు నచ్చిన వాళ్ళకే ఇస్తా. అట్లా బాడీ కూడా ఆ విధంగానే. సో ఇట్లా 10 లక్షల రూపాయలకి సంబంధించిన పని కానీ, 1,00,000 రూపాయల పని సంబంధించిన కానీ ఎక్కడైనా సరే 1,00,000 రూపాయల కన్నా అధికంగా పని ఉంటే, దాని రేట్ ఎక్కువ ఉంటే అది టెండర్కి వెళ్ళాల్సిందే. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉంటే నామినేషన్ బేస్లో వెళ్ళొచ్చు. సో 1,00,000 రూపాయల పని ఉంటే దాన్ని డివైడ్ చేశారు మొత్తం అవుట్రైట్గా. 20,000 ఒకళ్ళకి, 20,000 ఒకళ్ళకి, 50,000 ఒకళ్ళకి, మరో 10,000 ఒకళ్ళకి, ఇట్లా ఈ విధంగా డివైడ్ చేసి అవినీతికి పాల్పడ్డారు సరస్వతి. సో నాకు ఉన్నటువంటి సమాచారం కానీ అక్కడ అధికారులు చెప్పినటువంటి సమాచారాన్ని నేను ఆఫ్ ద రికార్డులో బేస్ చేసుకొని చెప్తున్నా. గతంలో పనిచేసినటువంటి మాజీ మేయర్ పారిజాత కూడా కొంత అందులో భాగం ఉండొచ్చు అనేటువంటి అనుమానం అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, సస్పెండ్ అయ్యారో వాళ్ళే మనకి ఆఫ్ ద రికార్డులో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మరి విచారణ జరుగుతుంది ప్రస్తుతానికి అయితే. అందులో పారిజాత నిజంగానే తప్పు చేసిందా లేదా అనేది ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మీడియా మీదకి వచ్చి అలా సడన్ ఆమె నేను ఎట్లాంటి తప్పు చేయలేదు, కేవలం
అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి సరస్వతి మాత్రమే తప్పు చేసింది అంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేని అంత అవుట్రైట్గా అడుగులు ముందుకు వేయరు. అవినీతి ఏమైనా జరిగితే నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని అనేకసార్లు చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అధికారులు పైరవీలు కూడా చేసుకున్నారు. ఇంకో అంశం నేను చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. జిహెచ్ఎంసీలో బడంగపేట విలీనం కాకముందు ఆమె బడంగపేట డిప్యూటీ కమిషనర్గా ఉండే. జిహెచ్ఎంసీలోకి బడంగపేట విలీనం అయిన తర్వాత ఆమె అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ కేవలం 10-15 రోజుల్లో తిరిగి బడంగపేట డిప్యూటీ కమిషనర్గా స్థానం సంపాదించారంటే ఖచ్చితంగా పారిజాతకు సంబంధించిన పాత్ర ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు చాలా మందికి వచ్చాయి. అది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నదో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే పారిజాత అంశం అయితే ఇప్పుడు ఆమె మాట్లాడినటువంటి అంశాలు కూడా కొంత తీవ్ర చర్చకి దారి తీస్తున్నాయి. విచారణ జరుగుతుంది. మరి ఇంకా ఎవరైనా మీడియా ముందుకు వస్తారా, పారిజాత నిజంగానే అవినీతి చేసిందని చెప్తారా, లేదా కేవలం సరస్వతి మాత్రమే అవినీతి చేసింది పారిజాతకు ఎట్లాంటి సంబంధం లేని చెప్తారా అనేది మనకు రాబోయే రోజుల్లో విచారణ పూర్తయిన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే 122 కోట్లు అవినీతి జరిగిందనేది విజిలెన్స్ అధికారులు తేల్చారు. మరి ఏసీబీ అధికారులు ఇంకా ఎంత అవినీతి జరిగిందని తెలుస్తారనేది రాబోయే రోజుల్లో మనం చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక అవగాహన లేని నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు అని చెప్తున్నారు. నన్ను తీవ్రంగా కలిచివేశాయంటూ కూడా ఆమె కన్నీటి పర్యటన అవుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ప్రతి అభివృద్ధి పనిని కౌన్సిల్ తీర్మానం మేరకే కార్పొరేటర్ల మద్దతుతోనే నేను నిర్వహించాను అంటూ కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణల్లో నిజం లేదు, ఎవరైనా వీటిని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసురుతున్నారు మాజీ మేయర్ పారిజాత. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆమె మండిపడుతున్నారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి.